మేడారం సమ్మక్క సారక్క తల్లులను దర్శించుకున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి మరియు జోయల్. అలాగే వీరితో పాటు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క రాష్ట్ర మంత్రులు సమ్మక్క సారక్క జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర మంత్రులకు విన్నవించుకున్నారు. కేంద్ర మంత్రి జోయల్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి శ్రీ సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీని 890 కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి చేత శంకుస్థాపన చేస్తారని కేంద్ర మంత్రులు అన్నారు. 140 కోట్ల రూపాయలతో ఈ ప్రాంత ప్రజల కొరకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు అయినటువంటి రామప్ప, లక్నవరం, బొగాత జలపాత పర్యాటక ప్రాంతం అభివృద్ధి కోసం ఈ నిధులు కేటాయించడం జరిగింది అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల కోసం అభివృద్ధి కోసం అనేక విధాలుగా కృషి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరియు జోయల్ అన్నారు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు సీతక్క గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బాధ్యత, మంత్రులు శ్రీ జోలవరం గారు, అదేవిధంగా నన్ను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఇక్కడికి పంపించడం జరిగింది. ఈ యొక్క ఫెస్టివల్ వారు చెప్పినట్టు ఇది ఒక గిరిజన ప్రజల పండుగ. సుమారు నెల రోజుల పాటు అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ 3 రోజులు 4 రోజులకు ముందు నుంచే వస్తారు, తర్వాత కూడా వస్తుంటారు. మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఈ పండుగ. ఈ సందర్భంగా మరి ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఉన్నటువంటి గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయురాలు మంత్రి సీతక్క గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, మిగతా అధికారులు, పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం. ఈ ప్రాంత అభివృద్ధి కోసము మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఉద్దేశంతో మరి ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ కూడా ములుగు, లక్కవరము, మేడవరము, తాడ్వాయి, దావరవాయి, మల్లూరు, బొగతా వాటర్ ఫాల్స్ లాంటి ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కూడా కేంద్ర ప్రభుత్వము మరి ఇంతకుముందే 80 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సమ్మక్క సారక్క కేంద్రీయ విశ్వవిద్యాలయం 890 కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీ రాబోతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి భూమిని మరి యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేశారు. हिंदी में बोल रहा हूँ. प्रधानमंत्री जी ने हम लोग को स्पेशली ये ट्राइबल फेस्टिवल के लिए भेजा है. ऐसे तो देश में बहुत सारे स्थान में ट्राइबल फेस्टिवल होता है, लेकिन यहाँ का सारक्का समाक्का जो फेस्टिवल है ये सबसे बड़ा फेस्टिवल है. ये ट्राइबल का महाकुंभ है और इसमें इतना आदमी आते हैं और इसके लिए सरकार के ओर से तो प्रयास होता है, व्यवस्था होता है, कलेक्टर और बाकी होते हैं, लेकिन पब्लिक स्वयं इसमें इसको लीड किया है. मैं 20 साल पहले एज ए यूनियन मिनिस्टर इस जगह में आया था और आज 20 साल के बाद हम लोग किशन रेड्डी के साथ फिर प्रधानमंत्री के निर्देश में हम लोग आया है. इस जगह का डेवलपमेंट होना चाहिए. भारत सरकार ने सफिशिएंट पैसा दे रहा है. ये प्रोग्राम करने के लिए भी हमने दिया है, स्पेशल ट्रेन दिया है और जो जो भारत सरकार से संभव है उसमें दे रहे हैं. हमारा फ्रेंड रेवंत रेड्डी यहाँ का मुख्यमंत्री चीफ मिनिस्टर मैं डिफेंस का चेयरमैन था तो वो मेंबर थे. आपका గౌరవనీయులు పెద్దలు మా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు అడ్లూరి లక్ష్మణ్ గారు రావడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా 4 రోజుల పండుగ సమ్మక్క సారలమ్మ పండుగ నిన్నటి నుంచి మొదలై మరి శనివారంతో ముగుస్తున్న ఈ పండుగలో గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనలు సలహాలతోటి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు
ఇక్కడ పూర్తిగా బాధ్యత తీసుకొని 90 రోజులలో ఈ అద్భుతమైనటువంటి గుడి ఆవిష్కరణకు శ్రమించినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం 4 రోజుల పండుగ కానీ ఈసారి 40 రోజుల పండుగలాగా మనం నిర్వహించుకున్నాం. ఇప్పటి వరకు అన్ని సవ్యంగా జరిగినాయి. మా మీడియా సోదరులు కూడా ఎప్పటికప్పుడు సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు. జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర అధికారులు, ఈ 4 రోజులకు సేవ చేయడానికి వచ్చినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులందరికీ పేరు పేరున మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతారు కాబట్టి మీరు వినాలని కోరుకుంటూ పెద్దలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 2వసారి జరుగుతున్న జాతర. ఈ జాతరకి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రులు, అదే రకంగా ప్రజాప్రతినిధులందరూ ఆలోచనలకు అనుగుణంగా ఆదివాసులకి ఆత్మచేనంగా ఉండే ఈ జాతరని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి మరో కుంభమేళాల అద్భుతంగా అనేక కార్యక్రమాలు, శాశ్వతమైన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీనికి కష్టపడ్డ అధికారులకి, అదే రకంగా దీన్ని జాతీయ పండుగగా కూడా చేయాలని అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభ్యర్థించడం, అడగటం కూడా జరిగింది. తప్పకుండా మంత్రివర్యులు, ఈ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అదే రకంగా కేంద్ర గిరిజన శాఖ మంత్రివర్యులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి తప్పకుండా దీన్ని జాతీయ పండుగగా గుర్తిస్తారని మనస్ఫూర్తి